టెక్నాలజీ ద్వారా కరెన్సీ సంక్షోభాన్ని అధిగమించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిల్లర కొరత ఇప్పట్లో తీరే అవకాశం లేనందున రూపీ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనన్నారు సీఎం చంద్రబాబు. అయితే దాన్ని సరైన రీతిలో అమలు చేయలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే 10,000 కోట్ల రూపాయల చిన్న నోట్లు, చిల్లర నాణాలు రాష్ట్రానికి పంపాలంటూ ఆర్బీఐకి లేఖ రాసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవి వచ్చేలోపు ప్రజలంతా తమ వద్దన్న రూపీ కార్డులు, డెబిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. సినిమాకు పోవాలంటే మగవాళ్ళ దగ్గర చేయి జాపాలి. ఇప్పుడు మీరంతా సినిమా ఖర్చులకు మీరిచ్చే పరిస్థితి వచ్చారు, అవునా కాదా? కానీ ఒకటే నాకు భయం, మీరు సంపాదించే డబ్బులు మళ్ళా సారాకు కూడా ఇచ్చేస్తున్నారు, మద్యానికి ఇచ్చేస్తున్నారు, అవునా కాదా? కొన్ని దగ్గరలో ఇస్తున్నారు, అవునా? నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఇంట్లో వాళ్ళని మీరు కట్టడి చేయాలి, తాగడం మానించాలి, మరీ ఎక్కువ తాగే వాళ్ళని కంట్రోల్ చేయాలి. నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే, కంట్రోల్ చేయకపోతే ఆరోగ్యం పోతుంది, ఆర్థికంగా దివాలా తీస్తాం, ఇంట్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ తాగి వస్తే అంత గొడవలు చేస్తారు, మనశ్శాంతి కూడా ఉండదు. రాజమండ్రిలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొత్తగా నిర్మించిన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. ఖైదీల కోసం 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జైల్లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాల్ని పరిశీలించి వారితో మాట్లాడారు. తర్వాత రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీకి చేరుకున్న సీఎం అక్కడ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తూ స్థానికుల సమస్యలన్నింటినీ తెలుసుకున్నారు. తర్వాత చెరుకూరి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. సాయంత్రం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల సదస్సుకు హాజరయ్యారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విరామం లేకుండా బిజీగా సాగిన సీఎం పర్యటన అధికారులు, పోలీసు సిబ్బందిని ఉరకలు పరుగులు పెట్టించింది.